అప్పట్లో మీతో పాటు సమకాలికలు స్పెషల్ సాంగ్స్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది తక్కువ మంది ఉన్నారు కదా. లేదు నేను స్మిత గారు, వచ్చినప్పుడు లేదు, స్మిత పోయిన తర్వాత అనురాధ వచ్చింది. అనురాధ గారు. అనురాధ ఎండ్ స్టేజ్ నేను వచ్చాను. ఎస్ ఎస్. కానీ ముగ్గురు కలిసి సాంగ్ చేసాము. ముగ్గురు నేను కలిసి. జయమాలి గారితో కూడా సాంగ్ చేశాను. అవునా? ఉమ్. ఓ నేను జయమాలిని అనురాధ చేశాము. ఓకే. నేను స్మిత అనురాధ అనుకుంటా ముగ్గురు చేశాము. జ్యోతిలక్ష్మి గారితో ఆవిడతోటి కూడా చేశాను నేను. ఓ మీరు అందరితో వర్క్ చేశారు. అందరితోటి పని చేశాను ఓకే, కలిసి. ఓకే. తెలుగు సినిమాలు చాలా చేశాను. ఈగోస్ ఏమో ఉండదా ఈ సాంగ్ నాన్న లో? వచ్చి వాళ్ళు ఒక అందరికంటే నేనే చిన్న ఆ, వయసులో చిన్న, ఎక్స్పీరియన్స్ చిన్న. ఉమ్, సో నన్ను బాగానే చూసుకున్నాను అనుకుంటారే. జ్యోతిలక్ష్మి గారు కూడా ఇంట్లో భోజనం వచ్చినప్పుడు తీసుకెళ్ళి వాళ్ళ రూమ్ తీసుకెళ్ళి దా ఇది బాగా ఇది మా எங்கள் வீட்டில் நல்லா இருக்கும் சாப்பிடு சாப்பிடுன்னு. అట్లాగే జయమాలి గారు కూడా అంత కూల్గా ఉంటారు. ఉమ్, అనురాధ బెస్ట్ ఫ్రెండ్. ఉమ్. స్మిత నా దగ్గర షూటింగ్లో ఉండేటప్పుడు అన్నీ షేర్ చేసుకుంటుంది. అవునా? షేర్ చేసుకుంటుంది. ఓకే. తను కూడా ఒక మంచి వెలిగారు గట్టిగా. అమ్మ ఆ అమ్మాయి దాకా ఇండస్ట్రీలో ఎవరు లేరండి. ఉమ్, అమ్మాయి ఎత్తిన వెలుగు. డాన్సర్లు తీసుకుంటే #1 ఆవిడే. ఇప్పటికీ ఇంకా అమ్మాయి దాటి ఎవరు రాలేరు. సిల్క్ స్మిత గారు. దాన్ని ఫుట్ను కూడా టచ్ చేయలేరు. అమ్మాయికి డాన్స్ రాదు, ఆ, అస్సలు రాదు. మరెలా? అమ్మాయి నడిచిందే నడక. ఇప్పుడు చేసే అదే మూమెంట్. అయిపో నల్లదన్న పంటే అంటుంది. వాడు మాస్టర్ మూసుకొని వెళ్ళిపోతాడు. శాంతి నా నల్లదన్న పండ్రే అంటే నేను బాగానే కదా చేస్తున్నాను, చెప్పు వాడికి, స్టూపిడ్ ఫీల్ ఉంటుంది. ఎంతో స్మితది 2 ఓన్ సినిమా వర్క్ చేశాను నేను. అవునా? మిమ్మల్ని మీతో నాకు ఇంత చాక్లెట్స్ తీసుకుని వచ్చి ఇస్తుంది, బ్యాగ్ నిండే చాక్లెట్ తీసుకుని వచ్చి ఇస్తుంది, ఫ్రూట్స్ తీసుకుని వచ్చి ఇస్తుంది. చాక్లెట్స్ బాగా తింటారు మీరు? అప్పుడు బాగా తింటాను. అంత తింటాను. చాక్లెట్ ఇష్టమని తీసుకొచ్చి ఇస్తుంది. రోజు ఫ్రూట్స్ తీసుకుని వచ్చి వస్తుంది. తర్వాత రాధాకృష్ణ వస్తారు కదా, రాధాకృష్ణ నేను, తర్వాత రాధాకృష్ణ పిల్లలు ఉన్నారు కదా, అమ్మాయి అబ్బాయి, వాళ్ళు కూడా మేమందరూ కూర్చుని మాట్లాడతాము. ఓకే. నేను కాంబినేషన్లో చాలా సినిమాలు చేశాను. ఓన్ ప్రొడక్షన్ కూడా 2 సినిమాలు చేశాను. ఓకే. ఆవిడ దగ్గర డబ్బు ఎక్కువ లాగేసుకున్నారు వేరే వాళ్ళని విన్నారు కదా. పర్సనల్గా తెలియదు నాకు, పర్సనల్గా తెలీదు. లొకేషన్లో బాగుంటాము బాగా. మా ఇంటికి ఆర్టిస్టులే వచ్చిన ఒక అమ్మాయి, మా ఇంటికి వచ్చిన అమ్మాయి అనురాధ ఒకటే. అనురాధ గారు. అది పిల్లల్ని మెల్లగా మా ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతుంది. మా అమ్మ చూసుకుంటుంది వాళ్ళ పిల్లల్ని. ఓహో. అమ్మమ్మ అని పిలుస్తారు మా అమ్మని. 2 పిల్లలు. అమ్మాయి అభి యాక్టింగ్కి వచ్చింది కదా, అభి వాడి పేరు ఉంది కిల్విన్. అభినేశ్రీ కదా. అభినేశ్రీ. ఓకే ఓకే ఓకే. వాళ్ళ పిల్లల్ని మా దగ్గర వదిలేసి వెళ్ళిపోతారు. మా ఇంట్లో ఉంటారు వాళ్ళు. ఒక వారం 10 రోజులు అయినా మా ఇంట్లోనే ఉంటారు. హాలిడేస్ అంతా మా ఇంట్లోనే ఉంటారు. ఓకే. ఇప్పుడు మీకు టైం పాస్ ఏంటండి? టైం పాస్ ఏం చేస్తారు? బయటకి అసలు రావట్లేదు. ఇప్పుడు సినిమాలు చూస్తున్నారా? రాను, ఇంటి కోసం కూర్చున్నాను. నా రూమ్ అక్కడే. అంతేనా? అంతే. అది పక్కన కిచెన్. మీ ప్రపంచం. బయటికి వచ్చి అగరబత్తి వెలిగిస్తాను 5 to 5:30. వచ్చి అగరబత్తి పాటలు వేస్తాను, దేవుడి పాటలు వేస్తాను. నా కోసం పీజెంట్స్ వెయిట్ చేస్తూనే ఉంటుంది 5:30కి. వాళ్ళందరికీ బియ్యం వేస్తాను, అన్నం వేస్తాను. వాళ్ళకి అన్నం వేసేసి ఆ పాటలు పెట్టేసి మళ్ళీ లాక్ చేసుకుని వచ్చేస్తాను. ఇది వచ్చి 8 months అయింది క్లియో. అది కరెక్ట్గా వాళ్ళనే బయటికి పోతే నా దగ్గరే ఉంటుంది. వాళ్ళు వాష్రూమ్కి వెళ్తే కూడా కిందికి వస్తే తెలిసిపోతుంది, ఓహో వాళ్ళన్న వాష్రూమ్కి వెళ్ళిపోయారని వచ్చి ఉంటుంది. ఓకే, సూపర్ అండి. అదే అంతే. ఎప్పుడైనా ఒకసారి సినిమా బాగుంటే తీసుకెళ్తారు. సినిమా చూసారా? సినిమాలు ఈ మధ్య బాగా అసలు చూడలేదా? ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు తెలుగు కానీ తమిళ? పొన్నియిన్ సెల్వన్ అనుకుంటా. పొన్నియిన్ సెల్వన్. ఓకే. నాకు సినిమా వీళ్ళు బాగా ఫోర్స్ చేసి తీసుకెళ్తారు బాగుందని. నేను చెప్తాను, ముందంతా ఏం చేశాను, 2-3 సార్లు ఏం చేశాను. ఫస్ట్ టైం సినిమాకి వెళ్ళినప్పుడు నాకు నచ్చలేదు సినిమా. వీళ్ళు చూసి వచ్చి బాగుందని తీసుకెళ్ళారు. సగంలో లేపి తీసుకుని వచ్చేసాను. అట్లా 2-3 సార్లు చేశాను. వస్తున్నావా నేను ఆటో పట్టుకొని వెళ్ళిపోతా, బ్లాక్మెయిల్. వీళ్ళు ఒక్కొక్కసారి వచ్చి వీళ్ళు ఫస్ట్ టైం చూస్తారు చూడండి, అప్పుడు వీళ్ళకి అది ఉంటుంది కదా చూడాలని. అప్పుడు వీళ్ళు కోపం వస్తుంది, అమ్మ దగ్గర చూపెట్టలేరు. టికెట్ అని అట్టి ఇట్టి లాగి గీగి పట్టుకొని తీసుకుని ఉంటారు. ఈరోజు రాత్రి కూడా కూలీ సినిమాకి పట్టేశారు. సో నాకేమో చిరాగ్గా ఉంటుంది. అప్పుడు వచ్చి నేను ఇప్పుడు ఒక 4-5 years నుంచి చెప్తున్నాను,
డ్రింక్ అది మానేసిన టైము. అవును. తర్వాత కొన్ని రోజులు వచ్చి ఫుడ్ లిమిట్గా తినాలి. అప్పుడే ఈటింగ్ మొదలుపెట్టాను. లివర్ అన్నీ మొత్తం చేంజ్ అయింది, మంచిగా ఇది అయింది. కానీ కొన్ని ఫుడ్స్ అన్ని ఆయిల్ అట్లాంటి Avoid నాన్ వెజ్ చేయమన్నారు. అన్ని అవాయిడ్ చేయాలి, ఇంకా హెల్తీగా అవుతుందని. మనకి సినిమా థియేటర్కి వెళ్తే సమోసా దాని మీద వెళ్తుంది కదా, అవును. సగం తీసుకుని వచ్చేసాను. తర్వాత నేను చెప్పాను, నేను వస్తే నాకు సినిమా నచ్చకపోతే నిద్రపోతాను, కానీ ఇంట్లో మాత్రం లేపి నాకు 2 సమోసా కొని ఇవ్వి, ఒక టీ కొని ఇవ్వాలి అంటాను. ఒక స్వెటర్ ఒకటి తీసుకెళ్ళిపోతా. ఒక 2 సీన్ చూస్తే అర్థమైపోతుంది మనకి సినిమా. షోయంగా వేసుకుని పడుకుంటా. ఇంటర్వ్యూకి లేపుతారు, ఒక టీయో కాఫీ వేస్తారు, ఒక సమోసా తింటా, టీ చెప్తాను, మళ్ళీ ఒక 2 సీన్ చూస్తాను, మళ్ళీ ఎట్లా పడుకుంటాను. నచ్చకపోతే నిద్రపోతాను, నచ్చితే ఫుల్ సినిమా చూస్తాను, మళ్ళీ దీనికి వచ్చేస్తాం. ఓకే. రజనీకాంత్ గారి సినిమా ఇప్పుడు వస్తుంది. రజనీకాంత్ గారితో కూడా వర్క్ చేశారు మీరు? లేదు, రజనీకాంత్ సినిమా మొన్న కూడా లాస్ట్ మూవీ కూడా చూసాను. చూసారా? ఓకే. ఓకే. సినిమా బాగుంటే చూస్తాను. జైలర్ చూసారు? ఓకే. చూసాను. ఓకే. కమల్ హాసన్ ఒక సినిమా ఇప్పుడు వచ్చింది, మొన్న వచ్చింది, అది చూసాను. మంచిగా ఉంటే చూస్తాను. కొన్ని సినిమాలు వచ్చి పాత కథనే తీస్తుంటారు, అది యాక్టింగ్ రాదు కొంత వాళ్ళకి, లేకపోతే టేకింగ్ సరిగా ఉండదు. మేము అదన్నీ బావతోటి ఉండి అవన్నీ చాలా ఎక్కువ చూసి తెలిసిపోతుంది మనకి, ఇది ఎందుకు ఈ సీన్, అది షార్ట్లు కూడా చూడడం మొదలు పెట్టేశాను. ఆ కంటిన్యూటీ సినిమా కాదు, ఎవరో సినిమా చూస్తున్నాము, అక్కడ వెళ్ళి కంటిన్యూటీ చెప్తుంటాను. నా బాబుకేమో కోపం వచ్చింది, పర్రా డే ఇదిలో నుంచి ఇదిలో పర్రా అని అంటాను. ఈ షాట్లో ఇది ఉంది, ఈ షాట్లో ఇది లేదు కదా, ఈ షాట్లో బయటికి నుంచి వచ్చాడు, ఇది లేదు చూడరా అంటాను. సో అందుకని పోవట్లేదు. ఈరోజు వాళ్ళకి టికెట్ దొరకలేదంట, 3 కలిసి టికెట్ తీసుకున్నారు. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతారు. ఓకే, సూపర్ అండి.